Hello students, good morning to all of you. Welcome to our maths classroom. ఈరోజు మనం ఈ వీడియోలో సెట్స్ని కంటిన్యూ చేసుకుందాం. ఇంతకుముందు మనం సెట్స్ చాప్టర్కి సంబంధించి ఒక 4 వీడియోలు చెప్పుకొని ఉన్నాం మనం. సో అవన్నీ కూడా సెట్స్కి సంబంధించి మనం బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంటే డియర్ స్టూడెంట్స్. సో జాగ్రత్తగా మీరు ఆ కాన్సెప్ట్స్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటే మీకు గుర్తుండిపోతుంది. ఫర్దర్ స్టడీస్కి మీకు ఈ సెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మరికొన్ని కాన్సెప్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా సబ్సెట్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే మనం సబ్సెట్స్ రాయడం మనం నేర్చుకున్నాం. మనం సబ్సెట్స్ దాన్ని ఒకసారి రిపీట్ చేసుకుందాం. మనం సపోజ్ A is equal some x, y, z. A is equal some x, y, z. సో దీనికి సబ్సెట్స్ రాయాల్సి వచ్చింది అనుకో, సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఇంతకుముందు కూడా ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి XYZ కాకుండా వేరేటివి రాస్తాను నేను. సమ్ PQR. సబ్సెట్స్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనం ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ని, అంటే P అనే ఎలిమెంటు, నెక్స్ట్ Q అనే ఎలిమెంటు, నెక్స్ట్ R అనే ఎలిమెంటు. సో ఈ 3 విడివిడిగా ఫస్ట్ సబ్సెట్స్ రాసేటప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని ఒక్కొక్క సెట్గా రాసుకోవాలి. తర్వాత రెండు ఎలిమెంట్స్ అంటే PQ ఈ 2 ఎలిమెంట్స్, నెక్స్ట్ QR ఈ 2 ఎలిమెంట్స్, నెక్స్ట్ PR. సో ఈ విధంగా రెండు ఎలిమెంట్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ని తీసుకోవాలి. 3 ఎలిమెంట్స్ని సో PQR. సో ఈ విధంగా మనం సబ్సెట్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంటు, తర్వాత రెండు ఎలిమెంట్స్, తర్వాత 3 ఉంటే 3 ఎలిమెంట్స్ తీసుకుంటే అక్కడి వరకు మనం సబ్సెట్స్ రాసేసాం. రాసిన తర్వాత మనం ఖచ్చితంగా 5 అనే సబ్సెట్ కూడా, ప్రతిదానికి 5 అనేటువంటిది ఒక సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8. సో 8 సబ్సెట్స్ వచ్చాయి. ఎందుకని మనకు తెలుసు మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సో మనకు ఒక ఫార్ములా కూడా ఉంది. ఏంటంటే ఇఫ్ ఏ సెట్ హ్యాస్ n ఎలిమెంట్స్ దెన్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ దట్ సెట్ ఈజ్ 2 power n. కాబట్టి దాని ప్రకారం దీనికి 2 క్యూబ్ సబ్సెట్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత మనకు 8. కాబట్టి ఇవన్నీ కూడా దాని యొక్క సబ్సెట్స్. సో దీనిలో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. ఎందుకని మనకు 3 ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి n ఎలిమెంట్స్ ఉంటే 2 power n. నంబర్ ఆఫ్ సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇది ఫార్ములా. అయితే ప్రాపర్ సబ్సెట్స్ అని రాస్తాం. ప్రాపర్ సబ్సెట్స్, నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్, వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటంటే ఈ సబ్సెట్స్ ఇలా రాసి ఇది మాత్రం రాయకూడదు, దీన్ని మాత్రం రాయకూడదు. అంటే సెట్ ఉంది కదా, అంటే ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్. మనం సబ్సెట్స్ రాసేటప్పుడు అందుకనే 3 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ని రాసాం, రెండు ఎలిమెంట్స్ని రాసాం, మరి 3 ఎలిమెంట్స్ ఉండేది రాసాం. 3 ఎలిమెంట్స్ ఉండేది రాసామంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి సెట్టు దానికి అదే సబ్సెట్. అదొక కాన్సెప్ట్. అది 5 అనేది ప్రతిదానికి సబ్సెట్ అవుతుంది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్. అందుకనే అదే సెట్ని తీసుకొచ్చి ఇక్కడ రాసేసాం మనం. అందువల్ల ఇప్పుడు ప్రాపర్ సబ్సెట్స్ రాసేటప్పుడు దీన్ని మినహాయిస్తాం. ప్రాపర్ సబ్సెట్స్ రాసేటప్పుడు మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, మనం ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అని రాసాం. మరి ప్రాపర్ సబ్సెట్స్ గురించి చెప్పేటప్పుడు ఆ సెట్ని మినహాయించేస్తాం. ఆ సెట్ని మినహాయించి మిగిలిన వాటి గురించి చెప్తాం మనం. అంటే ఒక్కొక్క ఎలిమెంటు రెండు ఎలిమెంట్లు, ఇది మాత్రం చెప్పకూడదు, 5 చెప్పాలి. అప్పుడు నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఎన్ని వస్తాయంటే 2 క్యూబ్ మైనస్ 1. 2 క్యూబ్ మైనస్ 1 అంటే ఎంత ఇది? సో 8
-1 అంటే 7 వస్తాయి. ఒకటి తగ్గుతుంది. సబ్సెట్స్ అంటే 8, ప్రాపర్ సబ్సెట్స్ అంటే 7 వస్తాయి. ఎందుకంటే ఒకటి తగ్గుతుంది. ఏది తగ్గిస్తాం మనం? ఆ సెట్ని మనం తగ్గిస్తాం. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి సెట్టు దానికి అదే సబ్సెట్ అవుతుంది. మామూలుగా సబ్సెట్స్ రాసేటప్పుడు, ప్రాపర్ సబ్సెట్స్ రాసేటప్పుడు మాత్రం దీన్ని తీసేసేసి మిగిలిన అన్నిటినీ ప్రాపర్ సబ్సెట్స్ అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఒక ఫార్ములా రాసుకోవచ్చు మనం. ఏంటంటే ఇఫ్ ఏ సెట్ హ్యాస్ n elements, then number of subsets is equal to 2 power n, and number of proper subsets is equal to 2 power n minus 1. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. సో సబ్సెట్స్, ప్రాపర్ సబ్సెట్స్. సో దాని తర్వాత మీకు నేను ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ గురించి చెప్తాను. ఇంకొక కాన్సెప్ట్ పవర్ సెట్. ఏంటంటే ఇది పవర్ సెట్ అంటే ఏంటంటే సపోజ్ A is equal to some xy. తీసుకున్నప్పుడు దీనికి మనం ఏం రాస్తాం? సబ్సెట్స్ మీకు అందరికీ తెలుసు. సబ్సెట్స్ ఆఫ్ ఏ ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఒక్క ఎలిమెంట్ ఉండేటివి రాయాలి. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఉండేటివి, అక్కడ ఉండేది మ్యాక్సిమం 2 కాబట్టి 2 ఎలిమెంట్స్ ఉండేది. నెక్స్ట్ 5 అనేది. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి మనకు ఫార్ములా ఏంది? ఇఫ్ ఏ సెట్ హ్యాస్ n ఎలిమెంట్స్ దెన్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n. కాబట్టి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? 2 స్క్వేర్ వస్తాయి. 2 స్క్వేర్ అంటే ఎన్ని? 4. చూడండి, 4 సబ్సెట్స్ వచ్చాయి. ఈ సబ్సెట్స్నే మనం ఒక సెట్గా రాస్తే వచ్చాయి కదా ఇక్కడ సబ్సెట్స్. చూద్దాం అది. సో ఈ సబ్సెట్స్నే అంటే చూడండి ఇట్లా పెట్టి, సో దీనిలో ఎలిమెంట్స్ ఏంటంటే ఇవి. అంటే ఎక్స్ అనేది ఒక ఎలిమెంటు, వై అనేది ఒక ఎలిమెంటు, అలాగే XY అనేది ఒక ఎలిమెంటు, 5 అనేది ఒక ఎలిమెంట్. సో ఇలాగా మనం అంటే సబ్సెట్స్నే ఇక్కడ వచ్చినటువంటి సబ్సెట్స్నే ఎలిమెంట్స్గా తీసుకొని మనం ఒక సెట్ కానీ రాసినట్లయితే దీన్నే పవర్ సెట్ అని పిలుస్తాం. పవర్ సెట్ అంటే దీనికి డెఫినేషన్ చెప్తాను చూడండి. పవర్ సెట్ అంటే డెఫినేషన్ ఏంటంటే all the set contains all the subsets of itself. The set contains all the subsets of itself as elements is called power set. So the set contains all the subsets of itself. దానికి ఉండేటువంటి సబ్సెట్స్ అన్నీ కూడా ఎలిమెంట్స్గా రాసినట్లయితే అటువంటి సెట్నే మనం పవర్ సెట్ అని చెప్పి పిలుస్తాం. సో పవర్ సెట్ని మనం సపోజ్ ఇక్కడ ఏ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ రాసినాం కదా, ఇది పవర్ సెట్. దీన్ని P of A అంటాం. P of A అని చెప్పి పిలుస్తాం. P of A. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఒక సెట్ రాసాం ఇందాక, దానికి సబ్సెట్స్ రాసాం మనం. దీనికి సంబంధించి P of A ఇక్కడ రాస్తాం చూడండి. P of A పవర్ సెట్. P of A అంటే ఇక్కడ ఉండేటివి రావాలి. ఫస్ట్ ఒక్క ఎలిమెంటు, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఉండేటివి,
PQ QR నెక్స్ట్ PR నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ P Q R నెక్స్ట్ ఇది నల్ సెట్. సో ఇప్పుడు చూడండి ఈ సెట్నే మనం పవర్ సెట్ అంటాం. దేనికి పవర్ సెట్? ఏకి పవర్ సెట్. ఇక్కడ వచ్చినటువంటి ఏకి పవర్ సెట్. సో పవర్ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే అవి కూడా సెట్సే. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ సెట్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ సెట్, ఆల్ ఆర్ సెట్స్. సో మామూలుగా ఒక సెట్ రాసినప్పుడు ఎలిమెంట్స్ సెట్ విడివిడిగా ఉంటాయి. కానీ పవర్ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే అవి కూడా ఒక సెట్స్గానే ఉంటాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో ఒక సెట్కి సబ్సెట్స్ రాయడం మనం నేర్చుకున్నాం. సబ్సెట్స్ ఎన్ని వస్తాయో చెప్పగలం. దాని నుంచి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయో కూడా చెప్పాలి మనం. ఒకటి తక్కువ ఉంటుంది సబ్సెట్స్కి, ప్రాపర్ సబ్సెట్స్కి ఒకటి తక్కువ ఉంటుంది. ఆ తర్వాత పవర్ సెట్. చూడండి పవర్ సెట్ అంటే ఏంది? మనం సబ్సెట్స్ రాసిన తర్వాత ఆ సబ్సెట్స్నే ఎలిమెంట్స్గా తీసుకొని ఒక సెట్ కానీ రాసినట్లయితే దాన్నే మనం పవర్ సెట్ అని చెప్పని పిలుస్తాం. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే డిస్జాయింట్ సెట్స్ అని చెప్పని ఒక కాన్సెప్ట్ ఉంది. డిస్జాయింట్ సెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ సెట్స్లో అన్ని ఈజీ కాన్సెప్ట్సే. ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అన్నీ ఈజీ కాన్సెప్ట్సే. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే నిన్న ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ గురించి నేర్చుకున్నాం మనం. దానిలో నుంచే డిస్జాయింట్ సెట్స్ వస్తాయి. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో సపోజ్ A is equal this set of 1 2 3 4. B is equal this set of 2 4 6 8. ఇలా రాసాం. నౌ A ఇంటర్సెక్షన్ B. నిన్న మనం చెప్పుకున్నాం నిన్నటి వీడియోలో A ఇంటర్సెక్షన్ B అంటే కామన్ ఎలిమెంట్స్ in A and B. A intersection B means A intersection B is equal to ఎంత. So A intersection B means common elements belongs to A and B. సో ఇక్కడ రెండు సెట్స్ ఇచ్చారు. వాట్ ఈజ్ A ఇంటర్సెక్షన్ B అని అడిగారు. సో A ఇంటర్సెక్షన్ B అంటే మనం నేను నేర్చుకున్నాం. A ఇంటర్సెక్షన్ B మీన్స్ కామన్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు A అండ్ B. కాబట్టి దేర్ఫోర్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఇక్కడ 1 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, అందుకని రాయకూడదు. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రాసుకోవచ్చు. 2 చోట్ల ఉండేది రాయాలి. 3 రాయకూడదు. 4 రాసుకోవచ్చు. 4 ఇంకేం లేదు, కామన్ ఎలిమెంట్స్ ఇంకేం లేవు. కాబట్టి A ఇంటర్సెక్షన్ B వచ్చి 2 4 వచ్చింది. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. సపోజ్ A is equal 1 2 3 4. B is equal 5 6 7. ఇప్పుడు మనం A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగారు. సో A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకేం తెలుసు? A ఇంటర్సెక్షన్ B అంటే A ఇంటర్సెక్షన్ B మీన్స్ కామన్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు AB. దేర్ఫోర్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు కామన్ ఎలిమెంట్స్ చూద్దాం. 1 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, రాయకూడదు. 2 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, రాయకూడదు. 3 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, రాయకూడదు. సో 4 కూడా ఇక్కడ ఉంది, అక్కడ లేదు, రాయకూడదు. సో ఏకి బీకి ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా లేదు. అంటే A ఇంటర్సెక్షన్ B ఈజ్ 5. A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఏ నల్ సెట్. సో ఈ విధంగా కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే ఆ రెండింటిని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్. సో డెఫినేషన్ ఏంటంటే డిస్జాయింట్ సెట్స్కి ఇఫ్ 2 sets
if two sets have no common elements, if two sets have no common elements, they are called disjoint sets. Disjoint sets. సో కామన్ ఎలిమెంట్స్ ఏమి లేకపోతే డిస్జాయింట్ సెట్స్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. సో ప్రతిదీ కూడా ప్రతి ఈ సెట్స్లో అన్నీ ఈజీ కాన్సెప్ట్సే, అన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే. సో ఈ నెక్స్ట్ డిస్జాయింట్స్ అంటే సెట్స్ అంటే ఏంది చూసారు కదా. సో ప్రతిదానికి మనం కార్డినల్ నంబర్ని అప్లై చేయొచ్చు మనం. సో ఇక్కడ ఏబిలు 2 సెట్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ దీని కార్డినల్ నంబర్ అప్లై చేస్తే n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది ఇక్కడ. అలాగే n ఆఫ్ బి కూడా n ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ n ఆఫ్ ఏ 4, n ఆఫ్ బి 3. సో ప్రతి సెట్స్లో మనం ప్రతి దానిలో మనం కార్డినల్ నంబర్ని అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏంది, ఇక్కడ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏముండయి, ఏం లేవు. సో n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 0. n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ కార్డినల్ నెంబర్కి వచ్చేసరికి n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడ, ఏం లేవు, 0 ఎలిమెంట్స్. సో n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే యూనియన్ రాసామనుకో, సపోజ్ ఇక్కడ ఈ రెండింటికి మనం యూనియన్ రాసాము, ఏ యూనియన్ బి రాసామనుకో. ఏ యూనియన్ బి అంటే ఏంది, 1 2 3 4 ఇది రాసేయాలి ఫస్ట్ మనం. 1 2 3 4. నెక్స్ట్ బిలో ఉండేటివి కూడా అన్నీ రాయాలా. ఒకవేళ ఆల్రెడీ రాసి ఉంటే వాటిని రాయబడలేదు. చూడండి 2 4 ఆల్రెడీ ఉన్నాయి కదా, రాసేసి ఉన్నాం కదా, అందుకని ఇక్కడ 6 8 రాస్తే చాలు. 6 8. సో ఏ యూనియన్ బి రాసాం కదా. ఏ యూనియన్ బి రాసిన తర్వాత ఇప్పుడు దీనికి కార్డినల్ నెంబర్ అప్లై చేస్తే n ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 2 3 4 5 6. n ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ విధంగా ప్రతి సెట్కి మనకు అది విడివిడిగా ఉన్న యూనియన్ అయినా ఇంటర్సెక్షన్ అయినా వీటన్నిటికీ కూడా మనం కార్డినల్ నెంబర్ని అప్లై చేయొచ్చు మనం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు, మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ సెట్స్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు వెన్ డయాగ్రామ్స్. సెట్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వెన్ డయాగ్రామ్స్. సో ఇప్పటి వరకు మనం సెట్స్ని 2 రకాలుగా రాయడం నేర్చుకొని ఉన్నాం. ఒకటి రోస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము అని చెప్పి 2 రకాలుగా రాయడం నేర్చుకొని ఉన్నాం. అయితే మనకు సెట్స్ని వెన్ డయాగ్రామ్స్ రూపంలో కూడా చూపిస్తాం. అసలు ఏంది వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటంటే క్లోజ్డ్ ఫిగర్స్, సర్కిల్స్ని మనం సెట్గా చూపిస్తాం. మనకు సెట్ అంటే ఏంది మనకు తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఇట్ రాసి సో లోపల ఎలిమెంట్స్ రాయడం మనకు తెలుసు. అలా కాకుండా ఒక సర్కిల్ని కూడా మనం దిస్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఏ అనే సెట్ ఇట్లా చెప్పచ్చు మనం. బి అనే సెట్ కూడా ఇంకొక సర్కిల్ చూపించుకోవచ్చు. సో ఈ విధంగా చిన్న చిన్న సర్కిల్స్ని మనం సెట్స్గా చూపించుకోవచ్చు. క్లోజ్డ్ ఫిగర్స్ కాబట్టి సర్కిల్స్గా చూపించుకోవచ్చు. మరి ఇట్లా వెన్ డయాగ్రామ్స్ చూపించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. అది ఏంటంటే ఇది యూనివర్సల్ సెట్ అని ఉంది. యూనివర్సల్ సెట్ ఈజ్ represented by a rectangle. ఒక యూనివర్సల్ సెట్ని ఎప్పుడు కూడా మనం రెక్టాంగిల్ షేప్లో చూపిస్తాం. అదర్ సెట్స్ ఆర్ represented by సర్కిల్స్. సో ఎలాగో చూద్దాం. సపోజ్ ప్రతి సెట్కి ఒక యూనివర్సల్ సెట్ ఉంటుంది. సో అది మనం చూపించకపోయినా ప్రతి సెట్కి ఒక యూనివర్సల్ సెట్ ఉంటుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్డ్ సమ్ 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్డ్ 5 6 7 8 ఇలా ఉన్నాయి 2 సెట్స్.
సో ఇవి మీరు చూడంగానే ఇప్పుడే చెప్పుకున్నాం వీటి గురించి. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ లేవు, సో ఏ అండ్ బి ఆర్ disjoint sets. సో ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. అప్పుడు వీటిల్ని ఎలా మనం వెన్ డయాగ్రామ్స్ రూపంలో చూపించాలంటే చూడండి, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. సో దీనికి అవుట్గా ఇలా ఉంటుంది. దీన్ని మనం రెక్టాంగిల్ షేప్లో చూపిస్తాం. ఇది యూనివర్సల్ సెట్, ఎందుకంటే అన్ని సెట్స్ ఏ సెట్ తీసుకున్నా అది యూనివర్సల్ సెట్ లోపలే ఉంటుంది. సో కాబట్టి ఒక యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్ లోపల పెట్టేసేసి ఏబీని ఇలా, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఇది ఒక యూనివర్సల్ సెట్ మ్యూ. సో ఇప్పుడు ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ చూడండి, 1, నెక్స్ట్ 2, 3, 4 మన ఇష్టం, దాని లోపల రాయాలి మనం. నెక్స్ట్ బికి సంబంధించిన ఎలిమెంట్స్ 5, 6, 7, 8. ఈ విధంగా మనం ఏబీని వెన్ డయాగ్రామ్ చూపిస్తాం మనం. సో ఇక్కడ ఏబీలు డిస్జాయింట్ సెట్స్. అలా కాకుండా చూడండి, ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ 3, 4, 5, 6, 7 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం వెన్ డయాగ్రామ్స్కి ఎలా చూపించాలా? డిస్జాయింట్ సెట్స్ వచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయి? డిస్జాయింట్ సెట్స్ ఈ రెండు డిస్జాయింట్ సెట్స్ కాదు, ఎందుకంటే ఇక్కడ 3, 4 అనే 2 ఎలిమెంట్స్ ఇక్కడ 2 చోట్ల ఉన్నాయి కాబట్టి డిస్జాయింట్ సెట్స్ కాదు. డిస్జాయింట్ సెట్స్ కానప్పుడు వాటిని మనం వెన్ డయాగ్రామ్ రూపంలో సో ఇలా చూపించాలి. 2 కొంచెం ఓవర్లాప్ అవ్వాలి. సో ఓవర్లాప్ అయ్యి బయట మనకు యూనివర్సల్ సెట్ ఉంటుంది. దిస్ ఈజ్ యూనివర్సల్ సెట్ మ్యూ. సో ఇది సెట్ ఏ, దిస్ ఈజ్ సెట్ బి. సో ఈ విధంగా మనం ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ అయితే ఇలా విడివిడిగా ఉంటాయి, డిస్జాయింట్స్ కాకుండా ఉన్నట్లయితే కొంచెం ఓవర్లాప్ చేయాలి మనం. సో దిస్ ఈజ్ ద ఓవర్లాప్ పోర్షన్. సో ఇప్పుడు మనం ఈ ఓవర్లాప్ పోర్షన్లో ఏ ఎలిమెంట్స్ రాయాలంటే కామన్గా ఉండే ఎలిమెంట్స్ 3, 4, ఇక్కడ కూడా 3, 4 ఉంది కదా, కాబట్టి కామన్గా ఉండే ఎలిమెంట్స్ని ఓవర్లాప్ పోర్షన్లో రాసుకోవాలి. ఇప్పుడు ఏ అనే ఇది మొత్తం ఏ అనే పోర్షన్, ఇదంతా కూడా ఏ అనే పోర్షన్. సో ఏలో ఏమున్నాయి మనకు 1, 2, 3, 4. సో 3, 4 రాసేసాం కదా, 1, 2 ఇక్కడ రాయాలి, ఓవర్లాప్లోకి పోకూడదు. ఇప్పుడు ఏ చూడండి 1, 2, 3, 4 చూడండి, 1, 2, 3, 4. నెక్స్ట్ బి చూడండి, బి అంటే 3, 4, 5, 6, 7. సో ఈ కామన్ ఎలిమెంట్స్ని ఓవర్లాప్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకా 5, 6, 7 అలా చూపించాలి మనం. చూడండి, అంటే ఓవర్లాప్ పోర్షన్లోకి ఏమొస్తున్నాయి? కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎందుకు ఓవర్లాప్ చేయలేదు మనం? ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు, అందువల్ల మనం ఓవర్లాప్ చేయలేదు. ఇక్కడ ఏ చూసినప్పుడు సో ఇలాగా 1, 2, 3, 4. బి చూసినప్పుడు ఇది బి. సో బీలో కూడా దానికి సంబంధించిన ఎలిమెంట్స్ చూడండి ఏమంటే 3, 4, 5, 6, 7. 3, 4, 5, 6, 7 అంటే ఈ 3, 4 అనేటువంటివి ఏకి చెందుతాయి, బికి కూడా చెందుతాయి. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్స్ని చూపిస్తాం మనం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ వెన్ డయాగ్రామ్స్కి మన కార్డినల్ నంబర్ కాన్సెప్ట్ని అప్లై చేద్దాం మనం. సో దీనిలో ఈ డయాగ్రామ్ చూసినప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? అక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 ఎలిమెంట్స్. మరి దీనికి అప్లై చేద్దాం కార్డినల్ నంబర్ కాన్సెప్ట్ని. దీనికి అప్లై చేస్తే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ చూడండి, అంటే ఏ సర్కిల్ వరకు చూడాలి. ఏ సర్కిల్ వరకు చూసినప్పుడు 1, 2, 3, 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ సర్కిల్ 4. ఎన్ ఆఫ్ బి, ఇప్పుడు బి సర్కిల్ చూస్తే మొత్తం 5 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, 5 5 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.
దీనిలో ఇంకా ఏమొస్తాయంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓవర్లాప్ పోర్షన్. చూడండి, దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ అంటాం మనం. ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి మనకు? 2 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, 3, 4. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి 2. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే టోటల్ ఓవర్లాపింగ్, అంటే ఇక్కడే కాదు మొత్తం పోర్షన్. చూడండి, ఈ మొత్తాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ యూనియన్ బి. ఎక్కడైనా వెన్ డయాగ్రామ్స్లో ఏ యూనియన్ బిని షేడ్ చేయమంటే ఈ మొత్తం. సో ఇప్పుడు నేను మొత్తం చూసిన దానిలో మనం ఒక ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే అన్ని ఎలిమెంట్స్, ఇక్కడ ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ లెక్కేసుకోవచ్చు మనం. 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 7 ఎలిమెంట్స్. కాబట్టి ఏ యూనియన్ బి రీజియన్ అన్నప్పుడు హోల్ రీజియన్. ఏ యూనియన్ బి రీజియన్ అన్నప్పుడు చూడండి, ఏ యూనియన్ బి. సో ఇలాగా 2 సెట్స్ ఉన్నట్లయితే ఏ యూనియన్ బి రీజియన్ అన్నప్పుడు హోల్ రీజియన్. దిస్ ఈజ్ ఏ యూనియన్ బి రీజియన్. సో ఈ ఏ యూనియన్ బి రీజియన్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బిలోకి వచ్చేస్తాయి. మరి ఏ ఇంటర్సెక్షన్ బి రీజియన్ అని అడిగారు అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి రీజియన్ ఎప్పుడది అవి గనక డిస్జాయింట్ సెట్స్ కాకపోతే ఏ ఇంటర్సెక్షన్ బి రీజియన్ ఇది. ఒకవేళ డిస్జాయింట్ సెట్స్ కానీ అయినట్లయితే అసలు ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షనే ఉండదు, ఓవర్లాపింగ్ పోర్షను ఇక్కడ కనిపించదు మనకు. కాబట్టి ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్స్ నుంచి మన యొక్క కార్డినల్ నెంబర్ కాన్సెప్ట్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు మనం. అది నెక్స్ట్ దీనికే మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా అప్లై చేయొచ్చు మనం. ఏంటంటే ఇది ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఈ ఓవర్లాపింగ్కి సంబంధం లేదు, ఏలో మాత్రమే ఉండాలా. ఏ మైనస్ బి అంటే కాన్సెప్ట్ ఏంది మనకు? ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు, అలాంటి కాన్సెప్ట్ ఏ మైనస్ బి అంటే. కాబట్టి ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. మరి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నప్పుడు కూడా ఏలో ఉండే ఎలిమెంట్సే వస్తాయి, బికి సంబంధం లేదు. ఇది మొత్తం ఏ అనే పోర్షను అయితే దీనిలో ఇంతవరకు బి కూడా కలిసింది. కాబట్టి ఇవి రావు ఎన్ ఆఫ్ ఏ మైనస్ బిలోకి, ఇవి 2 వస్తాయి. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 2. 1 2 అనే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే బిలో ఉండేటివి మాత్రమే రావాలి. ఇది కదా బి అంటే. మరి బిలో ఉండేటువంటి ఇవన్నీ వస్తాయా అంటే కాదు, ఇవి రావు. ఎందుకంటే ఇవి ఏ సర్కిల్కి కూడా సంబంధించినటువంటివి. కాబట్టి ఇవి మాత్రమే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏలోకి వస్తాయి. సో కాబట్టి ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే 3 ఎలిమెంట్స్. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే 3 ఎలిమెంట్స్. కాబట్టి మనం ఒక వెన్ డయాగ్రామ్స్ని చూసి కార్డినల్ నెంబర్ను కూడా మనం యూనియన్కి, ఇంటర్సెక్షన్కి, సబ్ట్రాక్షన్కి, వీటన్నిటికి కూడా మనం చెప్పచ్చు. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్.